హలో పేరెంట్స్, ఈ నెక్స్ట్ కొన్ని వీడియోస్లో ఏంటంటే చాలా సీరియస్ కైండ్ ఆఫ్ ఫీవర్స్, వాటి లక్షణాలు, వాటిని చాలా త్వరగా ఎలా గుర్తించాలి పేరెంట్స్ అన్నది క్విక్గా ఇన్ 2-3 మినిట్స్ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి కావసాకి డిసీజ్. పేరు చాలా వింతగా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం డిస్కవర్ చేసినప్పుడు అది జపాన్లో జరిగింది కాబట్టి ఆ పేరుతో దానికి వచ్చింది. సో ఇదేంటి అంటే యూజువల్గా 5 ఇయర్స్ అండ్ లెస్ పిల్లల్లో మాత్రమే దీన్ని కామన్గా చూస్తాం. కొన్నిసార్లు ఏజ్ని పొడిగించి అప్ టు 7-8 ఇయర్స్ వరకు కూడా చూడొచ్చు, కానీ మ్యాక్సిమం 5 ఇయర్స్ అండ్ వెరీ టిపికలీ 1-3 ఇయర్స్ మధ్యలో ఇంకా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం వీటిని. ఇది ఏంటంటే నార్మల్గా మనం ఫీవర్ రాగానే ఏం ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఆలోచిస్తాం. అంటే అది రొంప, దగ్గ, లేకపోతే టైఫాయిడా, మలేరియానా, డెంగ్యూఆ, సో సమ్ వైరస్సో బ్యాక్టీరియానో ఏదో ఒకటి కారణం ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో ఇన్ఫెక్షన్స్ కారణం కాకపోవచ్చు, బట్ స్టిల్ బాడీ రెస్పాన్స్ అనేది చాలా సివియర్గా ఉండి కొన్నిసార్లు ఫేటల్ కూడా ఉండొచ్చు. సో అలాంటి ఒకటే ఈ కావసాకి. బేసికలీ దీన్ని ట్రిగ్గర్ ఇంకా పూర్తిగా ఐడెంటిఫై చేయలేదు. కుడ్ బీ సమ్ మైనర్ వైరల్ ఇల్నెస్తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఎనీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ టు ఎనీ టాక్సిన్తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తూ ఉంటుంది పిల్లల్లో, ఇంకా ఎక్కడ వేరే ఏ ఫోకస్ కనిపించదు. అంటే దగ్గు, యూరిన్లో మంట, లేకపోతే కడుపు నొప్పి ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ ఎలా ఉంటారు ఈ పిల్లలు అంటే హై గ్రేడ్ 103, 104 ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫీవర్ తగ్గిన తర్వాత మధ్యలో కొంచెం బాగానే ఉంటారు, మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు చాలా తిక్కగా ఏడుస్తూ ఉంటారు ఈ పిల్లలు. అండ్ ఈ 5 సైన్స్లో ఏవైనా 4 డెవలప్ అయితే డెఫినెట్గా మనం సస్పెక్ట్ చేయొచ్చు. అవేంటి అంటే ఒళ్ళంతా ఒక రకమైన ర్యాష్ రావడం, సెకండ్ కళ్ళు చాలా చాలా ఎర్రబడిపోవడం, అంటే తెల్లపాటు ఏదైతే ఉందో కంట్లో అది చాలా రెడ్గా అయిపోయి ఉండొచ్చు. టంగ్ చూస్తే అచ్చు స్ట్రాబెర్రీ లాగా ఉండొచ్చు, ఇలా చుక్కలు చుక్కలుగా ఎర్రగా. నెక్స్ట్ ఇక్కడ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అది వన్ సైడ్ యూజువల్గా వాసి ఉండొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే చేతులు కాళ్ళు ఇక్కడ బాగా నీరు పట్టేసినట్టు ఉబ్బి ఉండొచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే అలాంగ్ విత్ హై గ్రేడ్ ఫీవర్, అండ్ యూజువల్గా మనం 5 డేస్ హై గ్రేడ్ ఫీవర్కి ఎలాగో వెయిట్ చేయం కాబట్టి సమ్ ఓరల్ యాంటీబయాటిక్ పెట్టి చూస్తాం అప్పటికే. సో ఓరల్ యాంటీబయాటిక్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 5 to 6 డేస్ అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్. సో దీని మెకానిజం ఏంటంటే బేసికలీ మన బాడీలో ఏవైతే రక్తనాళాలు ఉంటాయో దాని మీద మన బాడీ ఇమ్యూన్ సిస్టమే దాడి చేస్తుంది. సో వాటి వల్ల మెయిన్ రక్తనాళం ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది గుండెకి సంబంధించింది. అందుకే దీన్ని ఎంత స్పెసిఫిక్గా ఫేటల్ డిసీజ్ అని చెప్తున్నాం. సో గుండెకి సంబంధించిన కొరోనరీ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇవి అటాక్ చేయడం జరుగుతుంది. కాకపోతే లక్కీగా ఏంటంటే ఈ అటాక్ అనేది యూజువల్గా సెకండ్ వీక్ దాటాక స్టార్ట్ అవుతుంది. సో బై 2 వీక్స్ ఆర్ అట్లీస్ట్ బై 10 డేస్ దీన్ని మనం పట్టుకోగలిగితే దీనికి ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ 95 to 98% మంచి రెస్పాన్సే ఉంటుంది. ఒకవేళ లేట్ అయిన క్రైసిస్లో అంటే 2 వీక్స్ దాటి ఫీవర్ అయిపోయింది, లక్షణాలు అన్నీ ఉన్నాయి, అయినా మిస్ అయింది, ఇన్ఫెక్షన్ అని యాంటీబయాటిక్స్తోనే ట్రీట్మెంట్ జరుగుతుంటే ఈ రక్తనాళాలు ఉబ్బడం జరుగుతుంది. అప్పుడు మనకి ఎకోలో దాన్ని వెరీ క్లియర్గా రక్తనాళాలు కొరోనరీస్ డైలేట్ అవుతున్నాయి అని తెలిసిపోతుంది. వీళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్, సడన్ డెత్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా హైగా ఉంటుంది. సో అక్కడి వరకు మనం తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఎనీ హై గ్రేడ్ ఫీవర్ కిడ్స్లో వేరే లక్షణాలు లేకుండా ఇప్పుడు చెప్తున్న క్రైటీరియాలో అట్లీస్ట్ ఒక 3 or 4 క్రైటీరియా ఉంటే డెఫినెట్గా కవాసాకి డిసీజ్ సస్పెక్ట్ చేయొచ్చు. మరి కన్ఫర్మ్ ఎలా చేస్తాము? గుండెలో డైలిటేషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తే మనం గోల్డెన్ పీరియడ్ని పోగొట్టుకున్నట్టే. సో ఎక్కువ విల్ బి నార్మల్ ఇనీషియల్ స్టేజ్లో. ఒక మంచి డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ నార్మల్ స్టేజ్లో కవాసాకిని పట్టుకోగలిగారు. బట్ ల్యాబ్ ఎవిడెన్స్లు అనేవి ఉంటాయి. అంటే కొన్ని రకమైన ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీలో ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా హైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే డబ్ల్యూబీసీ కౌంట్ కానీ, సిఆర్పి కానీ, ఈఎస్ఆర్ కానీ. అలాగే ఒక పెక్యూలియర్ ఫైండింగ్ ఏంటంటే తెల్ల కణాలు, ద ప్లేట్లెట్స్ ఏవైతే మనకి ఉంటాయో చాలా డిసీజెస్లో ప్లేట్లెట్స్ నార్మల్ కానీ తక్కువ కానీ అవుతాయి, వెరీ కామన్, మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ ఒక్క డిసీజ్లో ప్లేట్లెట్స్ జంప్ అయిపోతూ ఉంటాయి. అంటే 2 ఉన్న ప్లేట్లెట్స్ 4 lakhs అవుతాయి, ఇంకో 2 days తర్వాత చూస్తే 6 lakhs, ఇంకో 2 days తర్వాత చూస్తే 10 lakhs, హైయెస్ట్ మేము చూసింది అప్పుడు 18 lakhs వరకు కూడా వెళ్ళిన కిడ్స్ ఉన్నారు. సో ఇది ఒక వెరీ సటిల్ హింట్ అనమాట. సో ఇలాంటి కేసెస్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఫాస్ట్గా జరగాలి. మంచి ట్రీట్మెంట్ ఉంది దానికి ఇప్పుడు ఐవిఐజీ అనే మెడిసిన్ ద్వారా. కాకపోతే ఎక్స్పర్ట్స్ సలహా మేరకు వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే అది తీసుకోవాలి. ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా నేను వీడియో చేయాల్సి వచ్చిందంటే అన్ఫార్చునేట్గా వీ హ్యాడ్ 2 or 3 కేసెస్. వాళ్ళు
కొద్దిగా లేట్గా, అంటే లైక్ ద కేమ్ ఆఫ్టర్ 2 వీక్స్. ఒక కేసులో అయితే చాలా మేము కౌన్సిల్ చేసినప్పటికీ, అంటే ఇది 100% కావాసాకి డిసీజే అమ్మా అని చెప్పినప్పటికీ పేరెంట్స్ వర్ ఇన్ డినయల్ దట్ ఇది నార్మల్ జ్వరమే, ఐవీ యాంటీబయాటిక్స్తో మా డాక్టర్ తగ్గిపోతుందన్నారు అని చెప్పి అన్ఫార్చునేట్గా ఆ బేబీని 4th వీక్లో మళ్ళీ తీసుకురావడం జరిగింది. అప్పటికే హార్ట్లో రక్తనాళాలు చాలా చాలా ఉబ్బి ఉన్నాయి. లక్కీగా బేబీ ఐవీఐజీ ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు రీజనబుల్గా బాగుంది. బట్ ఆ డైలటేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటికైనా కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పేరెంట్స్ ఎవరు ఇలా మిస్ చేయకూడదు అనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ పేరెంట్సే మాకు ఈ సలహా కూడా ఇచ్చారు, మాలాగా ఇంకొకరు ఇలా అవ్వకూడదండి, మేము మీ సలహా పాటించలేదు, అప్పుడు అపోహలతో మేము మిస్ చేసుకున్నాము ట్రీట్మెంట్ని, ఇంకొకరికి ఎవరికి ఇలా అవ్వకూడదు, మీరు తప్పకుండా వీడియో చేయండి మేడం అని యాక్చువల్లీ వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. సో దట్స్ వై దిస్ వీడియో ఐఎమ్ డూయింగ్. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది కూడా చాలా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో నిజంగా మీకు చాలా డౌట్గా ఉంది వాళ్ళు చెప్తున్న దాని మీద అంటే ఒక్కసారి గూగుల్లో వెళ్ళి మీరు సర్చ్ చేయొచ్చు. బట్ డిస్కస్ ఇట్ విత్ అన్ ఎక్స్పర్ట్. ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ వాళ్ళతో మాత్రమే డిస్కస్ చేసి ఫైనల్ నిర్ణయం అన్నది మీరు